హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మన మధ్యలో యవనస్తులు శామ్యూల్ అని ఉన్నారు. ఒక 5 నిమిషాలు చిన్న గ్రీటింగ్స్ అందిస్తారు. నేను ఇంచుమించు 10th ఇంటర్ చదువుతున్నప్పుడు హోసన్న మందిర్లో పరిచర్య చేస్తూ ఉన్నాం, నేను ప్రకాష్. అప్పట్లో అన్న అక్కడ ఉండేవాడు, సౌండ్ సిస్టమ్ గారిని అక్కడ పరిచర్య చేస్తూ, అప్పటి నుంచి పరిచయం అన్న నాకు. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు. వాస్తవానికి అద్దెంకి నుంచి ఉల్లగల్లెలని సిద్ధంగా ఉన్నాడు. అద్దెంకులో కెజ్జక్కపడి చెప్పిందంట తమ్ముడు బర్త్డే అని. ఇక ఉల్లగల్లు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇటు నుంచి ఇటు వచ్చేసాడు. ఒక 5 నిమిషాలు చిన్న గ్రీటింగ్స్ అన్నందించిన తర్వాత మన కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం. చప్పలు కొడుతూ అన్నయ్యను ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే దేవుడు కొంతమందిని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని ఉద్దేశాలు కలిగి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఆదామును చూసినట్లయితే మనము ఆదాముని ఒక ప్రణాళిక చేత దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగనే మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చు యోహాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే యేసు ప్రభుకి మార్గాన్ని సరళము చేయటానికి దేవుడు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే ఈరోజు పుట్టినరోజు కనుక నేను ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఇక్కడ మనం చూసినట్లయితే జాన్ పాల్ అన్న గారిని మనం చూస్తే దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక చేత నిర్మిస్తాడని నేను ముందుగానే తెలియచేసి ఉన్నాను. కనుక జాన్ పాల్ అన్నను కూడా ఒక ఉద్దేశము చేత దేవుడు ఏం చేశాడంటే తల్లి గర్భములో ఉండగానే ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడపక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ ఎప్పుడు నియమించుకున్నాడంట దేవుడు? తల్లి గర్భములో ఉండగానే ఆయన ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది తల్లి గర్భంలో ఉండగానే మరి సేవకులుగా దేవుడు నియమించుకున్నాడో ఎవరికి తెలియదు. వారు ఎప్పుడయ్యా ప్రవక్తలుగాను లేకపోతే సేవకులుగా వారిని దేవుడు మారుస్తాడంటే ఒక సమయం వచ్చినప్పుడు. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అలాగనే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దానికి కూడా తల్లి గర్భంలో ఉండగానే ప్రతి ఒక్కరిని కూడా నియమిస్తూ ఉంటాడు. లేకపోతే అక్కడేమని చూస్తూ ఉన్నాము, తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ఈ యొక్క వెంపరాల గ్రామానికి జాన్ పల్లనని తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నియమించుకొని ఈరోజు ఇక్కడ ప్రవక్తగాను సేవకుడిగాను దేవుడు నియమించుకొని దేవుడు ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా, నీకు సహాయము చేయువాడనైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. ఆయన తల్లి గర్భములో ఉండగానే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక ఈ సేవను ఎలా చేయాలి అని మనం ఎవ్వరం కూడా భయపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిర్మించి ఉన్నాడు కనుక, ప్రతిష్ఠించి ఉన్నాడు కనుక తన యొక్క సేవను ఆయన చేసుకుంటాడు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కనుక అన్నని తల్లి గర్భంలో ఉండగానే నియమించుకొని ఒక ప్రవక్తగాను ఒక సేవకుడుగాను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకొని ఉన్న దేవుడు ఆయన సేవను మనం చేసినట్లయితే, లేకపోతే అన్న చేస్తూ ఉన్నాడు కనుక దేవుడు అంటూ ఉన్నాడు కదా, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, నేను
ఘనపరుస్తాను అంటాడు. వచ్చును. ఒకడు నన్ను సేవించిన ఒకడు నన్ను సేవించిన ఎడల వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును అక్కడ నా సేవకుడును ఉందుడు. ఒకడు నన్ను సేవించిన ఎడల ఆ, నా తండ్రి అతన్ని నా తండ్రి అతన్ని నన్ను ఘనపరుస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకడు నన్ను సేవించి నన్ను వెంబడించిన ఎడల నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అదే విధముగా తన యొక్క సేవకుడు కూడా ఉన్నాడు. ఎప్పుడు తన సేవకుడిని నిర్మించుకొని ఉన్నాడు దేవుడు? తల్లి గర్భములోనే నియమించుకొని కాలము వచ్చినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు తన యొక్క సేవకుడిని ఈ విధముగా మీ మధ్యలో నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఈ విధముగా అన్న యొక్క సేవకును, ఆ సేవని దేవుడు ఘనపరిచి ఉన్నాడు. రాబో రోజుల్లో ఇంకా దేవుడు అన్న యొక్క సేవకుని ఘనపరచాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడి యొక్క చిన్ని మాటలను మన యొక్క వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. గుడ్. చప్పలు కొడుతూ అందరూ ప్రభు నామని ఘనపర్థం. చక్కటి గ్రీటింగ్స్ అందించినటువంటి శామ్యులానికి మన పరిచర్య తరపున నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు అన్నని ఇంకా ఆశీర్వదించి దీవించి తన పరిచర్యలో దేవుడు బలపరిచి వాడుకొనును గాక. చెప్పండి గట్టిగా.